నచ్చింది, నాకు బాగా నచ్చింది. అందుకనే నేనే వచ్చి నీతో మాట్లాడుతున్నాను. ఎక్కువగా వాల్యూ ఉన్న ప్లేస్ అని నువ్వు మారం చెయ్యదు. ఎక్కి దిగి బతికైనా కూడా నా బతుకు జాలీగానే వెళ్తా ఉందిలే. నాశనం చేయాలనుకోవద్దు. ఇవ్వనయ్యా, ప్రాణానికి ఖరీదు కట్టకో. ఇస్తే నీకు సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. అయ్యా, బాగా పండిన పొలాన్ని ఇలా అమ్మాయమంటే మేమేం చేయాలయ్యా? ఉన్న పొలాలన్నింటినీ ఫ్లాట్లు వేసి అమ్మేస్తే మేం బతుకు తెరువుకి ఏం చెయ్యాలయ్యా? ఇస్తే నీకు సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. ఆ గుండోడింటికి ఈడొచ్చి వెళ్తున్నాడంటే ఏదో జరిగి ఉంటదిరా. అన్నా రావయ్యా, వచ్చింది ఎవరనే వాళ్ళు? పెద్ద రియల్ ఎస్టేట్ పార్టీ. మన తోట చుట్టూ ఆడి పొలాలే ఉన్నాయి. ఇప్పుడు మన తోట ఆడికి అడ్డంగా ఉంది. దాన్ని కొనుక్కుందామని వచ్చాడు. నేను కుదరదని చెప్పేశానులే. అదేగా, మీరెలా ఇస్తారు? మీరు ఎవరంటే తెలియకుండా వచ్చినట్టున్నాడు. మిమ్మల్ని చంపడానికి నేను కారణం అయ్యానురా. నాన్న, తాత, ముత్తాత, అయ్యయ్యో, నా వంశాన్ని మొత్తం నాశనం చేసేశాడు. అయ్యో, అయ్యో, ఒరే దుర్మార్గుడా, నా కుటుంబాన్ని నువ్వు నాశనం చేసావు. అదే విధంగా నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. చూసుకోరా, చూసుకో. ఇది నా శపథం. అన్నతమ్ముళ్ళు నలుగురులో ముగ్గురిని రెడీ చేశానన్నా. ఒక్కడు మాత్రం సెట్ అవ్వట్లేదు. ఇస్తే వాడికి సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. రాయ్, మీ పని చూసుకోండిరా. నాడంగన్నంటే భాషా సినిమాలో వచ్చే రఘువరంలా కోటు సూటు వేసుకొని హే హే అని సౌండే లేకుండా మాట్లాడతాననుకున్నావా? నాడంగన్నురా.
మట్టి మొదం పట్టిన మృగాలారా, సూర్యుడు ఉదయించడం సూర్యం అస్తమమైంది అని చెట్టు మీద చూసేవర్రా. అదే లోకం అనుకునే మనిషి జీవితాన్ని నాశనం చేసావు కదరా. మా నాన్న మీద చెయ్యేసావా? ఈయన ఎవరనుకున్నావు? తల్లిగాను తండ్రిగాను ఉండి నన్ను తలెత్తుకునేలా చేశారు. నీ అంతు చూస్తాన్రా. ఇంతవరకు నువ్వు చూసింది ట్రైలరేరా. ఇక పైన నువ్వు చూడబోయేదే అస్సలైన ఆట. వాడికెళ్ళి చెప్పు, ఇస్తే వాడికి సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. సారీ మాస్టర్, నేను వీడితో కలిసి చేయడం కుదరదు. మీ గొడవలుంటే బయట పెట్టుకోండి. ఇక్కడ అందరూ స్టూడెంట్లే. ఇది స్టేట్ లెవెల్ పోటీలు. ఊర్లో జరిగిన పోటీల్లో మీరు అందరూ గెలిచారు. ఈ సమయంలో మీ అందరి మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చెయ్యొద్దు. మీరు ఏం చెప్పినా సరే మాస్టర్, నేను నటించడం కుదరదు. ఏయ్, అందుకు నువ్వేం కాన్సెప్ట్ పెట్టుకున్నావు? ఉంది మాస్టర్, ఓ కొబ్బరి బొండాల కాన్సెప్ట్ ఉంది. కొబ్బరి నీళ్లు స్ట్రా పెట్టి తాగడం మాత్రమే కుదురుతుంది, దాంతో కాన్సెప్ట్ చేయడం కుదరదు. మాస్టర్, ఈ కొబ్బరి నీళ్లు, పన్నీరు, కన్నీరు ఇదంతా పాత మేటర్. ఇప్పుడు మనం ఉంటున్న ట్రెండ్కి ఈక్వల్ గా కొత్తగా ఏదైనా మంచి భావనతో చేద్దాం మాస్టర్. మేడం చెప్పినట్టుగా కొత్తగా భావంలాగంటే సీరియల్ మాత్రమే చేయాలి. నాదొక ఆలోచన మాస్టర్. మనమెందుకు అందరికి నచ్చిన విధంగా కమర్షియల్ గా గొడవ సీన్లు చేయకూడదు? మాస్టర్, లవ్ కదంతా చాలా బెస్ట్. లేదు మాస్టర్, ట్రెండ్ గా ఒక దెయ్యం కథ తీద్దాం. అది బైబిల్ నుంచి ఎంచుకోవచ్చు. మాస్టర్, అందరికీ ఒక ఐడియా ఉంది. అందరూ ఒంటరిగా చేసుకుంటారు. కొత్తగా చేస్తానన్నారు కదా, ఏం చేస్తారో చూద్దాం. చూద్దాం మాస్టర్. ఒక విషయంలో పోటీ ఉంటేనే ప్రతిదీ బాగుంటుంది. అది ఒంటరిగా చేసినా సరే, అందరూ కలిసి చేసినా సరే. అవును, ఎవరి కాన్సెప్ట్ బెస్ట్ గా ఉందో దాన్నే నేను పోటీకి సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? నువ్వు చెప్పిందే ఓకే. అలాగే బాగుంది. ఇదిగో. ఓకే. ఏయ్, వదులు మామా. ఎలా వదలనరా, ఎలా వదలను? ఇప్పుడు పెళ్ళవుతుంది ఒక లావట అమ్మాయి. తను నీకు సరిపోతుంది, తను నీకు సరిపోతుందని అన్ని షోలకు వెళ్ళేటప్పుడల్లా చెప్పేవాడు. అంత మాట్లాడినవాడు చివరికి వీడి పెళ్లి చేసుకుంటున్నాడు రా. డబరాలోకి డబరా వెళ్తుందా? వెళ్ళదు బావ. అందుకే మామా. బొంగలోకి చెంబు వెళ్తుందా? వెళుతుంది బావా. డబరాలోకి గ్లాస్ కూడా వెళ్తుంది. అవును కదా. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కావాలంటే దాన్ని ట్రై చేసుకో. నాకు ఒకడున్నాడు. నీ కూడానా? రేయ్, నేను నిన్ను కూడా క్షమిస్తాను రా, కానీ వీళ్ళని మాత్రం అసలు క్షమించలేను రా. రవి, పోయింది పోయింది, అంతా పోయింది. పోయింది కదరా. నీ లవర్ ఇంకొకటి బైక్ మీద వెళ్తోంది. ఏమంటున్నావురా? నా కళ్ళారా చూశాను. ఏంటే? పోతే పోనీ పోరా, ఈ భూమిలో శాశ్వతంగా బతికేది ఎవరురా? పోతే పోనీ పోరా. నా మెళ్ళ ఉండాల్సిన చేయనది అంతా పోయింది. ఈ అమ్మాయిలందరూ అంతే బావా. కొట్టు బావా, దీన్ని ఫుల్గా కొట్టు బావా. కొట్రా, కొట్టుకోరా. కాలేజీ చదువు పూర్తయ్యే వరకు తను తాగకుండా ఉంటాడు. కాలేజీ పూర్తయిన తర్వాత తను వదిలేస్తుంది జోరుగా. ఇప్పుడు వస్తుంది చెప్పు. అయితే నేను వెళ్ళిరానా? టాటా. నోట్లో 2 లెగ్ పీస్ పెట్టరా. ఏంటి బాస్, మేము తాగే పద్ధతి మీకు నచ్చలేదా? నచ్చలేదు అనుకుంటారా?